ఒక ఇజం లాగా అనిమలిజం అనే కాన్సెప్ట్ ఇది, అనిమల్ ఫామ్ అనేది. సో ఒక రెవల్యూషనరీ స్క్రిప్ట్ ఇది. సో దీంట్లో ఒక ఇట్ స్టార్ట్స్ విత్ ఏ ఫామ్, ఒక అనిమల్ ఫామ్ ఓన్డ్ బై జోన్స్ అని ఒక రిటైర్డ్ మిలిటరీ అతను ఉంటాడు. సో అతని దగ్గర పిగ్స్, హార్సెస్, డాంకీస్, హెన్స్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ ఏమనుకుంటుంటాయని ఈయనకు వాటి ఆవు యొక్క కౌస్ యొక్క మిల్క్ తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటాడు, హెన్స్ యొక్క గుడ్లు తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటాడు, డాంకీస్ దగ్గర వర్క్ ఎక్కువ చేపిస్తుంటాడు, పిగ్స్ని అవసరమైన వాటినేమో మార్కెట్కి అమ్మేస్తుంటాడు, కొన్నిటిని చేసుకుంటూ ఉంటాడు అని వాటన్నిటికీ ఒక ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడోకప్పుడు ఈయన జోన్స్ అనే ఒక మనిషిని మనం ఆయన పంపించేస్తే, బయట పంపించేస్తే మన కింగ్డమ్లో మనం బతకచ్చు హ్యాపీగా అని అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాయి. సో వాళ్ళందరికీ హెడ్ వచ్చి ఒక ఓల్డ్ పిగ్ అనమాట, చాలా ముసలిది, ఆల్మోస్ట్ 12 years. అండ్ ఆ ఓల్డ్ పిగ్ ఆల్రెడీ 400 babiesకి ఏమంటారు బర్త్ ఇచ్చింటారు. సచ్ ఏ ఓల్డ్ పిగ్. ఓకే, సో అది కబుర్ చెప్తుంది ఒకరోజు నైట్, ఈరోజు నైట్ ఒక మీటింగ్ ఉంది, నాకు ఒక డ్రీమ్ వచ్చింది, మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అని అన్ని అనిమల్ ఫామ్లో ఉన్న అన్ని బర్డ్స్, అన్ని యానిమల్స్కి చెప్తుంది. సో ఆల్ వస్తారు, అందరూ కమ్యూనికేట్ అవుతుంటారు ఒకరు, ఈరోజు మనం మీట్ అవ్వాలి. ఎప్పుడు మీట్ అవుతారంటే ఆ జోన్స్ అనే అతను ఎప్పుడైతే నిద్రపోతాడో, ఆయనకి ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటుంది. ఆయన వెళ్ళి ఆల్కహాల్ తాగి కాసేపు పడుకున్నాక రిలాక్స్ అయ్యాక వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. సో మీటింగ్ పెట్టుకున్నది అందరూ వస్తారు, లైక్ ఈవెన్ ర్యాట్స్, క్యాట్స్ అన్నీ అటెండ్ అవుతాయి. సో సేమ్ క్యూరియాసిటీ వస్తారు. సో ఆ బిగ్ ఏం చెప్తానంటే, నాకు ఒక డ్రీమ్ ఉంది, డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ నేను చెప్పే ముందర ఫస్ట్ మనం ఇన్ని రోజులు ఇలా కష్టాలు పడాలి, ఇన్ని రోజులు ఇలా వాడేసి మనం కష్టపడి మనం కొంచెం తిండి అట్లా వేస్తున్నాం, దానికోసం ఇన్ని రోజులు ఇట్లా బతకాలి, మన లైఫ్లోనే ఇట్లా నాశనం అయిపోవాల్సిన, మన నెక్స్ట్ జనరేషన్ కూడా నాశనం అయిపోవాల్సిన, మనలో మార్పు రాదా, సో ఎప్పుడు మారుతాము, ఏదో ఒక రోజు ఒక రెవల్యూషన్ మనం తీసుకురావాలి కదా అని మోటివేషన్ చేస్తుంది. చాలాసేపు చెప్తున్నాను, ఒక పాట స్టార్ట్ చేస్తుంది. సో వీఆర్ ఇన్ ఇంగ్లాండ్ అని ఈ స్టోరీ వాజ్ రిటన్ ఇన్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ బీచ్, ఇంగ్లాండ్లో ఉన్న ఐర్లాండ్లో ఉన్న బీచ్ మనందరం కలిసి ఏకమయ్యి మనమే రూల్ చేసి హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళతో మన కాంటాక్ట్ లేకుండా బతకగలిగే రోజు నాకు ఒకటి రావాలి అని ఒక డ్రీమ్ కోరుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది. సచ్ హై ఇన్స్పిరేషన్ వేసిన అందరూ గూస్ బంప్స్ వస్తాయి అనమాట అనిమల్స్ అనేది. సో మా స్పీచ్ అయిపోతే ఇప్పుడు నా డ్రీమ్ కూడా ఏంటంటే సేమ్ మనం నాకు అనిమల్తో లేకుండా, అనిమల్ చేసే లగ్జరీస్ అన్ని హ్యూమన్ బీయింగ్స్తో కాంటాక్ట్ లేకుండా, హ్యూమన్ బీయింగ్స్ ఎంజాయ్ చేసే ఏ లగ్జరీస్ మనకు అనిమల్ చంపుకునే రోజు రాకూడదు. సో ఇలాంటివి కావాలి నాకు, అది నా డ్రీమ్. నా సింపుల్ అయితే అందరూ హ్యాపీగా సో ఓవరాల్గా అన్ని అనిమల్స్కి అంటే 10 బిలియన్స్ ఉంటుంది కదా. సో అంటే ఆఫ్ ఆల్ ద అనిమల్స్ పిగ్స్ ఆర్ ద మోస్ట్ బిలియన్స్ పిగ్స్. సో అవి వాటికి కొంచెం బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ హార్సెస్ కూడా అవును ఇది కొంచెం బెటరే చేయగలిగింది అని ఉంటుంది. సో అసలు లీస్ట్ పట్టించుకునే వచ్చి డాంకీ. మనం ఎప్పుడున్నా మన శ్రమ తప్పదు, అది హ్యూమన్ బీయింగ్స్తో పనిచేసినా మనం తప్పదు, అనిమల్స్తో పనిచేసినా మనం తప్పదు, ఏదైతే లైఫ్ ఇంతే అని అది ఒక న్యూట్రల్ ఫామ్లో ఉంటుంది. సో కొన్ని ఎగ్జైటెడ్గా, కొన్ని మౌసెస్, ర్యాట్స్ ఇవన్నీ మన లైఫ్ ఏముంది, ఆడున్న దాంతో బతకనే కదా, మన కష్టాలు లేవు నష్టాలు లేవు మనకెందుకు అని అట్లా కొన్ని. సో ఇది ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వన్ ఇస్ టాక్స్ అబౌట్ హౌ దట్ బిగ్ ఓల్డ్ అని చెప్పిందండి స్టోరీ. సో సెకండ్ చాప్టర్లో ఆ ఓల్డ్ ఏదైతే పిక్ చెప్పిందో అది చనిపోతుంది. సో లాస్ట్ డేట్స్ అయిపోతాయి, ఇంకా అది చనిపోయాక వీళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. సో అది చెప్పిన స్పీచ్ ఇవన్నీ గుర్తుండదు అన్నిటికీ, అందుకని వాళ్ళు ఊరికే ఒక పాటలాగా గుర్తుపెట్టారు, బీస్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్, బీస్ట్స్ ఆఫ్ ఐర్లాండ్ అని ఒక పెద్ద స్లోగన్ ఉంది. అదంతా పాడలేదు, అదొక్క లైన్ పాడుకొని జైగో అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. బీస్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్, బీస్ట్స్ ఆఫ్ ఐర్లాండ్ అంతే. సో ఇలా జరుగుతుంది. సరే ఇంకా నెక్స్ట్ న్యాచురల్గా పిగ్గే కదా స్టార్ట్ చేసింది రెవల్యూషన్. నెక్స్ట్ ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్ బై ఎవరు తీసుకోవాలి, మళ్ళీ పిగ్సే తీసుకోవాలి. సో అవే తీసుకుంటాయి మిగతా అనిమల్స్ అన్ని కూడా నెక్స్ట్ పిగ్స్ ఎవరు తీసుకుంటారంటే ముగ్గురు ఉంటారు. ఇద్దరు మెయిన్గా వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ స్నోబెల్, ఇంకో నెపోలియన్, 2 పిగ్స్ ఉంటారు అనమాట. వాళ్ళు డామినెంట్. అండ్ నెపోలియన్ ఈజ్ ఎ మేల్ పిగ్. వాళ్ళ నుంచి ఓకే హీఈస్ ఆల్సో మేల్.
సో వీళ్ళు డామినెంట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీటింగ్స్ పెట్టుకుంటా చిన్న చిన్న ఉంటాయి. ఒకరోజు జోన్స్కి ఏమైందంటే అప్పులు అంటే ఫామ్ మొత్తం హ్యాండిల్ చేసే జోన్స్కి అప్పులు ఎక్కువైపోయి ఆల్రెడీ బయట పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎక్కువ పెట్టేసి ఏదో బాధలో కోర్టు కేసెస్లో లాస్ అయ్యి ఆయన ఏదో పెద్ద డిసప్పాయింట్లో ఫుల్గా మందాగి వచ్చి జస్ట్ పడుకొని నిద్రపోతాడు అనమాట. సో ఆ టైంలో ఫుడ్కి వీటికి అనిమల్స్కి ఫుడ్ వేయడం మర్చిపోతాడు ఆయన పొరపాటున ఆ తాగి పడుకోవడంలో. మార్నింగ్ మిల్క్ వెళ్ళి తీసుకెళ్ళి తింటారు కౌకి, ఆ కౌకి మళ్ళీ ఫుడ్ వేయదు. సో ఇప్పుడు వాటికి మళ్ళీ మిల్క్ రావాలంటే ఫుడ్ కావాలి కదా, అవి కోపంతో కౌ టక్కని పడిపోతుంది, అంటే కళ్ళు తిరిగి పడిపోతుంది ఫుడ్ లేక. అవి మిగతా అనిమల్స్ అన్ని చూసి అవుట్ అయ్యి మా అనిమల్స్కి ఇలా జరిగిందని ఆ కోపంతో వాడిని మంచాన్ని అన్నింటిని ఎరగొట్టేసి వాడిని ఇస్తే అవతలు బయటపడేస్తారు ఆ కోపంలో జరిగితే. సో సచ్ దట్ హీఈస్ థ్రోన్ అవుట్ ఆఫ్ దట్ ఫామ్. ఓకే మనకి ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది, ఇంకా మన బతుకుని మనమే చూసుకుందాం, ఇంకా వీళ్ళు వద్దు, వీళ్ళు ఇట్లా ఫుడ్ కూడా మనం సరిగ్గా పెట్టట్లేదని. అంటే ఆ రోజు ఎప్పుడు వస్తుంది రెబెలియన్ అనేది ఎవరికి తెలియదు, బట్ ఇట్ హ్యాపెండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఒక రోజు వాడు ఏదో తాగి లా కేసులో ఓడిపోయి ఒకరోజు ఫుడ్ పెట్టలేదన్న రీజన్తో వీడిని వాడు బయట తరిమేసి చేసింటారు. సో వాడు బయటకు వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ఇప్పుడు స్లోగా వీళ్ళు ఎవ్రీ సండే ఈ స్నోబాల్ నెపోలియన్ పిగ్స్ వీళ్ళిద్దరు కలిసి మీటింగ్ కండక్ట్ చేస్తూ వస్తారు. వీళ్ళు పిగ్ జాతి ఇంకొక స్నీలర్ అని ఉంటుంది. అదేం చేస్తుందంటే జస్ట్ మాట్లాడదనమాట. అంటే జస్ట్ మిగతా అనిమల్స్ ఏమనుకుంటున్నాయి అక్కడికి వెళ్ళి రాజుకి వాళ్ళకి మీడియేటర్గా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ మీటింగ్స్ జరుగుతుంటే వీళ్ళిద్దరూ యాక్చువల్గా స్నోబాల్ నేపాలియన్ ఇద్దరు ప్రతి విషయంలో ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. అంటే ఎవరు ఇంకా ఫైనల్ అవ్వాలి, ఎవరు కింగ్ అవ్వాలనే వీళ్ళిద్దరిలో. బట్ ఏంటంటే ఇది చేద్దామో ఇది చేయకూడదు, ఇది చేద్దామో ఇది చేయకూడదు అనేది. సో బట్ అప్పుడు జోన్స్ ఉన్నప్పుడు ఉన్న ఫార్మ్స్ ఆ గడ్డి ఇవన్నీ బాగా పంట వచ్చేస్తాయి, యాపిల్స్ బాగా పండుతాయి. సో ఇవన్నీ వీళ్ళు బాగా తిని ఎంజాయ్ చేస్తారు. ఓహో బాగుంది, మనకు జోన్స్ లేకపోతే చాలా బాగుంది, ఇప్పుడు మన ఫుడ్ మనమే తినచ్చు, మనకు వర్కింగ్ అవర్స్ ఏమి లేవు, చాలా బాగుంటుంది అని ఉంటుంది. సో ఓవరాల్గా వాళ్ళు 7 కమాండ్మెంట్స్ పెట్టుకుంటారు లాస్ట్కి. సో అంతా మీకు పెద్ద బోర్ చెప్పిన పిక్ చెప్పిన స్టోరీ మీకు గుర్తుండదు. సో ఈ 7 గుర్తు పెట్టుకుందాం, ఈ 7 ఒకటి ఫాలో అవుదాం చాలని ఒక కంక్లూషన్కి వస్తారు ఓవరాల్గా. ఆ 7 ఏంటంటే వాట్ ఎవర్ గోస్ అప్ 2 legs అందరూ మనకి ఎనిమీస్. సో వాట్ ఎవర్ గోస్ అప్ ఆన్ 2 legs ఈజ్ అన్ ఎనిమీ. సెకండ్ వాట్ ఎవర్ గోస్ అప్ ఆన్ 4 legs ఆర్ హ్యాస్ వింగ్స్ ఈజ్ ఫ్రెండ్, మన ఫ్రెండ్. సెకండ్ థర్డ్ స్టెప్ నో అనిమల్ షాల్ వేర్ క్లాత్స్, నో అనిమల్ షాల్ స్లీప్ ఇన్ బెడ్, బెడ్ మీద పడుకోకూడదు. నో అనిమల్ షాల్ డ్రింక్ ఆల్కహాల్ అండ్ నో అనిమల్ షాల్ కిల్ ఎనీ అదర్ అనిమల్ అండ్ ఆల్ అనిమల్స్ ఆర్ ఈక్వల్. ఇవి రాసుకొని ఈ ఫాలో అయిపోతాం మనం ఇక్కడి నుంచి అని అనుకొని ఒక 7 రాసేసుకొని ఫాలో అవుతూ ఉంటారు. ఇది రాని వాళ్ళందరికీ ఏం చేస్తారంటే అంటే అన్ని జంతువులకి అంత చదువు రాదు కదా, వాటికి సింపుల్గా 4 legs గుడ్ 2 legs బ్యాడ్ అని ఒక స్మాల్ స్లోగన్ తీసుకొస్తారు. సో దట్ ఈస్ అలా జరుగుతూ ఉంటుంది. సో ఈ స్నోబాల్ నెపోలియన్ కండక్ట్ చేస్తాడు, ఎవ్రీ సండేస్ చేస్తుంటాడు. స్నోబాల్ ఏంటంటే కొంచెం బాగా మాట్లాడతాడు, ఇంటెలిజెంట్. నెపోలియన్ ఏంటంటే కొంచెం ఎక్కువ షై ఫీలింగ్ ఉంటుంది, వాడు ఎవరితో ఎక్కువ కలవాడు వాడు. సో మన అందరితో కలిసి బుక్స్ చదువుతూ ఉంటాడు, అన్నీ చేసుకొని ఇట్లా చేద్దాం మనం ఇట్లా ఇంప్రూవ్మెంట్ చేద్దాం, ఆర్మీ లాగా టాక్టిక్స్ పాల్గొదాం, గోడ కట్టుకుందాం, ఇట్లా ఏదో చెప్తూ ఉంటాడు. బట్ లాస్ట్కి ఏంటంటే కొంచెం అన్ని మాటలు అన్నీ చెప్తుంటారు ఈక్వల్ అని వీళ్ళు కొంచెం స్పెషల్గా బిహేవ్ చేస్తుంటారు. పిక్స్ మేము ఇంటెలిజెంట్ క్రియేట్ చేస్తాం, మీ అనిమల్స్ కన్నా కొంచెం డిఫరెంట్ మేము, సో మాతో మేము అంటే వీళ్ళే కదా కమాండ్ చేస్తుంది, ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి లాస్ట్కి వాడు జేమ్స్ అనేవాడు గవర్నమెంట్ కదా, జోన్స్ వాడిని బయట తరిమేసి కదా, వాడు ఆర్మీ కదా, వాడు మళ్ళీ ఒకసారి మనుషుల్ని వేసుకొని దీన్ని అటాక్ చేద్దాం, బయట ఇట్లా టాక్ వచ్చేసింది, ఇట్లా అనిమల్స్ సెల్ఫ్ రూలింగ్ చేసుకుంటున్నాయని వస్తే మా హ్యూమన్ బీయింగ్స్కి ఎట్లా బతకాలి మేము అనే ఉద్దేశం వాళ్ళు ఒకసారి అటాక్ చేస్తున్నారంటే వాళ్ళు ఒకసారి అటాక్ చేస్తారు. చేస్తుంటే వీళ్ళు బాగా ముందే ప్లాన్డ్, ఈ స్నోబాల్ అనేవాడు తెలివైనాడు. సో వీడు ప్లాన్డ్గా డిసైడ్ చేసుకొని ఓకే వాళ్ళు అటాక్ చేస్తారని చెప్పి వీడు అటాక్ చేస్తాడు. గన్తో డైరెక్ట్గా జోస్ వచ్చిన వెంటనే స్నోబాల్ని కాలుస్తాడు. అయినా వీడు ఫేస్ చేసి వాడిని తరిమి కొట్టేసి వాడు గన్ లాగేసుకొని వాడిని పరిపించేస్తారు. అందరూ మనుషులు భయపడిపోయి అన్ని జంతువులు మీద పడే లోపల వెళ్ళిపోతారు. సో ఇట్ వాజ్ ఓన్ బై స్నోబాల్. సో దాన్ని వార్ఫేడ్ ఏదో కౌషెడ్ అంటారు అనమాట, వార్ ఆఫ్ కౌషెడ్ అంటారు. సో ఇట్ వాజ్ ఓన్ అండ్ దాన్ని ఫస్ట్ అవార్డ్ గోస్ టు స్నోబాల్ బికాస్ ఆఫ్ హిస్ బ్రేవరీ అండ్ సెకండ్ గోస్ టు హార్స్. అలా వాళ్ళు ఇచ్చుకుంటారు, వాళ్ళు అలా బాగుంటారు. సో నెమ్మదిగా స్నోబాల్ అనేవాడు హీరో అవుతూ ఉంటాడు. ఈ నెపోలియన్ అంటే జలసి గుడుతూ ఉంటుంది. సో స్నోబాల్ ఏం చెప్తాడంటే మనం ఇంటెలిజెన్సీ వాడుకొని 7 రోజులు పనిచేయాల్సిన అవసరం లేకుండా 3 రోజులే పనిచేసి ఇంక 3 రోజులు రెస్ట్ తీసుకున్నాం.
అంటే దానికి టెక్నాలజీ వాడాలి. మనం టెక్నాలజీ వాడాలంటే పవర్ కావాలంటే ఫస్ట్ మనకు ఒక మిల్లు కట్టుకోవాలి. ఆ విండ్ మిల్లు కట్టుకుంటే పవర్ వస్తుంది. సో మనం హ్యూమన్ బీయింగ్స్ అవసరం లేకుండా మనం 3 రోజులే పనిచేసి 3 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు అంటాడు. నెపోలియన్ దానికన్నా ఫుడ్ గ్రెయిన్స్ మంచిగా తెచ్చుకొని ఎక్కువ పంట పండించేసుకుంటే ఫుడ్ ఎక్కువ తింటాం కదా, ఖాళీకి తిని ఏం చేస్తామని ఒక ఇద్దరు ఒపీనియన్ అనమాట. సో ఓవరాల్గా అందరూ ఈ మిగతా జంతువులు ఏంటంటే వీడు చెప్పినప్పుడు సరే అంటారు, వీడు చెప్పినప్పుడు సరే అంటారు. పోతారు వీళ్ళకి ఇద్దరు థింగ్స్. ఇప్పుడు సరే ఏదో కుక్క పిల్లలకి ఏదో ఒక 9 పిల్లలు పుడతాయి. సో ఈ పిల్లల్ని నేను చూసుకుంటాను, మీరు మీ పనుల్లో ఉండండి, మీరు విండు వాళ్ళు కడతారు కదా, ఇది చూసుకోండి. నెపోలియన్ గారు ఆ 9 పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో కబోర్డ్లో ఏడో పెట్టేస్తాడు. అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ 9 కుక్క పిల్లలు ఉన్నాయని మర్చిపోతారు యూజువల్గా. ఇంకా ఈ విండ్ మిల్ ప్రొటెక్షన్ కోసం ఏం చేస్తారంటే దానికి కావాల్సిన రాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, పెద్ద రాళ్ళు దొరుకుతాయి. అవి క్రష్ చేయాలంటే వాళ్ళకి అంత టెక్నాలజీ అంత తెలివితేటలు ఉండవు. సో అందుకని ఇవేం చేస్తాయి, పైకి తోసుకెళ్ళుకుంటూ వెళ్ళి కొండ మీదకి ఆ నుంచి ఇసిరి కిందికి వేసి చిన్నవి వచ్చి అవి కలెక్ట్ చేసుకొని ఏదో కష్టపడి ఒక విండ్ మిల్ని స్టార్ట్ చేస్తాయి యూజువల్గా. సో వీడు నెమ్మదిగా స్నో బాల్ యాడ హీరో అయిపోతాడో అని నెపోలియన్ భయపడుతూ ఉంటాడు యూజువల్గా. సో వాడు వేసిన ఆర్ట్స్, బొమ్మలు అన్ని పెయింటింగ్స్ అన్నీ వేసి పెట్టింటాడు. అవి వెళ్ళి నైట్ కూడా వెళ్ళి అన్ని చించేసేయడం, దాన్ని డిస్ట్రాయ్ చేయడం ఏదో నెపోలియన్ చేస్తూ వస్తాడు. సో లాస్ట్కి వీడు స్నోబాల్ హీరో అయిపోయి ఇంకా విండ్ మిల్ స్టార్ట్ చేద్దామని స్ట్రక్చర్ స్టార్ట్ అయిపోయాక ఇంక నెపోలియన్ గాడు ఒకసారి నైట్గా వచ్చి ఆ 9 కుక్క పిల్లని అప్పుడెప్పుడో మర్చిపోయింటాం కదా, వాటిని పెద్దవాటిని చేసి దానికి వాటిని అందరినీ ట్రైన్ చేసి ఈ స్నోబాల్ కానీ తరిమేసి ఇంకా నో మీటింగ్స్. ఈ 9 డాగ్స్ని పెట్టుకుంటాడు, వీడు ఒక్కడే వస్తూ ఉంటాడు. వీడు వస్తే ఆ 9 డాగ్స్ మిగతాలందరూ భయపడాల్సింది అంతే. నో మీటింగ్, ఇంకా ఏం చెప్పి సింగిల్ రూల్ అని చెప్పి మీరు ఫాలో అవ్వాలి అంతే. సో ఇప్పుడు మోనార్కి వెళ్ళిపోయింది. ఇంకా స్నోబాల్ గార్డ్ పరిగెత్తే వెళ్ళిపోయింటాడు వాడు ప్రాణాలకు వాటి మీద. అప్పటికే కాట్లు పడిపోయింది, కుక్క కాట్లు అంతా రక్తం కాడ్చుకుంటూ ఆ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇప్పుడు ఎప్పుడన్నా ఇప్పుడు ఏంటంటే ఈ అనిమల్స్ అన్ని ఏంది ఇలా చేస్తున్నాడు నెపోలియన్ గాడు. ఇప్పుడు ఒకప్పుడు ఆల్ అనిమల్స్ అది ఈక్వల్ అన్నాడు, ఇప్పుడు పక్కన స్నోబాల్కి వెళ్ళేది మనకేమైనా హాని చేస్తాడేమంటే ఈ మధ్యవర్తి వస్తుంది. ఇప్పుడు మధ్యవర్తి వచ్చి కన్విన్స్ చేస్తున్నాడు, లేదు ఆ స్నోబాల్ గాడు ఆ జేమ్స్ గాడికి ఫ్రెండ్, అది ముందే పసికట్టి నెపోలియన్ కుక్కలను పెంచి ఇలా చేశాడు, ఇదంతా పాలిటిక్స్ మీకు అర్థం కాదు ఇవన్నీ. సో మీరు ఇవన్నీ ఎక్కువ ఆలోచించకండి. సో మీకు ఏం చేస్తే నెపోలియన్ గ్రేట్ అని అదే స్లోగన్ మార్చుకోండి కానీ మళ్ళీ స్లోగన్ మళ్ళీ దేవర్ ఇస్ కమ్యూనికేటెడ్. సో నెపోలియన్ అనేవాడు నెమ్మదిగా స్టార్ట్ చేస్తూ ఉంటాడు. వాడికి నెమ్మదిగా నెక్స్ట్ చాప్టర్స్కి వెళ్ళే కొద్దీ వాటి పవర్స్ తీసుకున్నా అంటే నెమ్మదిగా క్రాప్ తక్కువ వచ్చిందనుకో ఫుడ్ వీటికి ఒకరోజు పెట్టడు అన్ని, అంటే ఒకరోజు తగ్గిస్తారు, రేషన్ తగ్గిస్తారు, ఎంత తినాలని తగ్గిస్తారు. ఎందుకు తగ్గుతుందంటే నైట్ పూట స్నోబాల్ గడి ఎత్తుకెళ్ళిపోతున్నాడు, వాడు దొంగతనం చేస్తున్నాడు, ఏం చేయాలి మనము అంటారు అనమాట. మళ్ళీ అంటే యాక్చువల్ క్రాప్ నిన్ను సరే వీడు ఏం చేస్తాడు నెమ్మదిగా ఎగ్స్ ఇవన్నీ కావాలి, ఎగ్స్ అవి అమ్ముకోవాలి, మనకు డబ్బులు కావాలి, ఎందుకంటే ఆ విండు వాళ్ళు జరిగింది కదా అది కట్టాలంటే డబ్బులు కావాలని మళ్ళీ ఎగ్స్ అమ్మడం స్టార్ట్ చేస్తాడు. అంటే హ్యూమన్ బీయింగ్స్తో ఇంటరాక్షన్ ఉండకూడదు యాక్చువల్గా అయితే. బట్ వీడు నెపోలియన్ ఎగ్స్ అమ్మేస్తూ ఉంటాడు, నెమ్మదిగా క్రాప్ అమ్మేస్తూ ఉంటాడు, నెమ్మదిగా వాడే డిసిషన్ తీసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సాటర్డే సండే అనే మీటింగ్స్ అనే కాన్సెప్ట్ని తీయేస్తాడు నెమ్మదిగా. సో లాస్ట్గా వాడు బెడ్ మీద పడుకుంటాడు. సో ఫస్ట్ అప్పుడు వీళ్ళు వెళ్ళి అడుగుతారు అనమాట. సో నీ కమాండ్మెంట్లో ఉంది కదా మనకు ఏమనుంది కమాండ్మెంట్లో, నో అనిమల్ షుడ్ స్లీప్ ఆన్ బెడ్ అని ఉంది కదా, షాల్ స్లీప్ ఆన్ బెడ్ అని ఉంది కదా. దీన్ని ఇప్పుడు గోడ మీద రాసేసుకుంటారు వాళ్ళు, అది మర్చిపోతామనే మధ్యలో. ఇప్పుడు నెమ్మదిగా రోజు ఒక కరెక్షన్ జరుగుతూ ఉంటుంది అక్కడ. ఫస్ట్ ఏముంది, నో అనిమల్ షాల్ స్లీప్ ఇన్ ద బెడ్ అని విత్ బెడ్ షీట్స్ అని రాసుకుంటారు. ఇప్పుడు మారుస్తారు. సో బెడ్తో ఉండదు. ఇప్పుడు సో నువ్వు బాగా చదవండి, ఆడ బెడ్ విత్ బెడ్షీట్ నీ బెడ్ వరకే చదివారు, అది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదని మారుస్తూ ఉంటాడు. నెక్స్ట్ లాస్ట్కి అన్నీ ఒక్కొక్కటి చెరిగిపోతుంటాయి. లాస్ట్కి ఏమవుతుందంటే గుడ్లు సైజ్ మామూలుగా పెట్టేదాకా నేను కొంచెం ఎక్కువ పెట్టండి అని, ఎందుకంటే మనకు డబ్బులు సరిపోవట్లేదు అది కావాలి అని ప్రపోజ్ చేస్తాను నెపోలియన్. అప్పుడు కొన్ని హెల్ప్స్ ఏం చేస్తాయంటే, లేదు మా వల్ల కాదు గుడ్లు మేము అన్ని పెట్టలేము, మాకు ఎట్లా అవుతుంది అంటే, సరే వీటికి ఫుడ్డే పెట్టకండి ఒక వారం రోజులు, ఏం చేస్తారు చూద్దాం అంటే ఒక వారం రోజులు ఫుడ్ తినక చచ్చిపోతాం. సో నో అనిమల్ షూర్ కిల్ ఎనీ అదర్ అనిమల్ ఉంది కదా, కానీ ఇప్పుడు ఏం చేస్తాడు వీడే చంపేస్తాడు. ఇప్పుడు ఫుడ్ పెట్టకని వాళ్ళు ఇదేంది ఇట్లా చంపుతున్నామంటే ఇఫ్ దే ఓబే అని మళ్ళీ ఎడిట్ చేస్తారు. నో అనిమల్ షుడ్ నాట్ కిల్ అనదర్ అనిమల్ అనే కన్వెంట్ ఉంది. అది ఏం నువ్వు ఓవర్టేక్ చేసావు నాకు క్వశ్చన్ చేశారు ఎవరన్నా. బ్రాకెట్లో లాస్ట్ ఒక పాయింట్ ఉంది, కండిషన్ చదువుకో. సో మేము కిల్ చేయము ఎప్పుడు మా ఆర్డర్స్ ఒబే చేసినంత వరకు, మా ఆర్డర్స్ ఒబే చేయకపోతే కిల్ చేస్తాం. అట్లా ఎవ్రీథింగ్ ఆల్ అనిమల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఈస్ ఈక్వల్, బట్ సమ్ అనిమల్స్ ఆర్ బెటర్ ఈక్వల్, మోర్ దెన్ బెటర్ అని అట్లా ఎవ్రీథింగ్ లాస్టింగ్ మారుస్తారు. ఆల్ అనిమల్స్ బట్ సమ్ అనిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దెన్.
సో నెపోలియన్ లాస్ట్ అంటే ఏది ఉన్నా ఇది అన్ని ఫాలో అవ్వకపోయినా కూడా వీళ్ళకి అట్లీస్ట్ ఒక హ్యాపీనెస్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్తో కాంటాక్ట్లో ఉండట్లేదు. బట్ ఈ నెపోలియన్కి పిల్లలు ఎక్కువైపోతారు, వాడి రాజ్యం పెరగాలి, ఇంకా ఇంతతో ఉంటే సరిపోదు అనమాట. అప్పటికే వాడు ఓన్లీ బోర్ అంటే ఓన్లీ మేల్ పిగ్ అవైలబుల్ ఇన్ దట్ ఫామ్. సో వాడికి ఆల్మోస్ట్ వాడి సంతానం అప్పటికి 120 మంది పిల్లలు పెరిగిపోయింటారు. వాళ్ళు ఖాళీగా వాళ్ళు తిని బాగా లావ్ అయిపోయి ఏం చేయాలి, వాడికి ఆ రాజ్యంలో ఇబ్బందిగా ఉంటుంది. అందుకని పక్క ఫామ్లోకి వెళ్ళి హ్యూమన్ బీయింగ్ ఒక ఆయన పెట్టుకొని ఒక కాంట్రాక్ట్ మెయింటైన్ చేస్తాడు. సో అంటే మనం ఇంకా ఈ కాంట్రాక్ట్ ప్రకారం మా యానిమల్స్ మీ దగ్గరికి వచ్చి పనిచేస్తాయి, మీ దగ్గరికి వచ్చి మాకు పనిచేస్తాయి ఇట్లా. సో దిస్ ఈస్ హౌ ద హ్యాస్ బీన్ కంక్లూడెడ్. అంటే లాస్ట్కి ద కంక్లూషన్ వాళ్ళు చెప్పగలిగింది ఏంటంటే అంటే ఒక మళ్ళీ సేమ్ అనిమల్స్ కొన్ని అవేం ఫీల్ అవుతాయో అవే చెప్పింది. సో ఓవరాల్గా మన ఏం మారా కూడా మన హంగర్, మన హార్డ్షిప్, మన డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు మారదు. అది రాజు ఏం మారినా వాడు మారినా కూడా ఏం మారదు అనే కంక్లూషన్ కొన్ని అనిమల్స్ తీసుకుంటే, కొన్ని అనిమల్స్ మన తలరాత తింటే లైఫ్ ఇట్లే ఉంటుంది, ఇట్స్ నాట్ అబౌట్ ద లీడర్ అనేది ఉంటుంది. సో దిస్ ద కంక్లూషన్. కానీ వాళ్ళు దే పోర్ట్రేట్ ఇన్ వెరీ కామెడీ వే. అంటే అనిమల్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, హ్యూమన్ గురించి మనం నెగిటివ్గా మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, సో ఎగ్స్ కోసం మనం వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఎవ్రీ ఎమోషన్ ఆఫ్ అనిమల్ని క్యాప్చర్ రాశారు. సో పిల్లలకి చదువుకోవడానికి కొంచెం ఆర్ట్గా ఒక తీయడానికి చాలా బాగుంటుంది. సో ఇది స్టోరీ. నాకు దీని నుంచి అర్థమైంది ఏంటంటే లైక్ ఇండియా లాగా అర్థమైంది నాకు. ఇప్పుడు మనం ఇండియా బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వేస్ట్, వీళ్ళు వద్దు అంటే మనకేంటి బ్రిటిష్ వాళ్ళు రాకూడదని ఫీలింగ్ ఉండగా మనలో ఎనిమిస్ మనం చూసుకోలేదు యాక్చువల్గా. సో వాళ్ళని తరిమి కొట్టాక మళ్ళీ మనంలో వార్న్ చేసుకుంటే మనలో ఎనిమిస్ మళ్ళీ కొంచెం ఒక ఫీల్డ్ పక్కొచ్చారు. మేము వేరు, ఆ టైంలో రాజకీయాల్లో మేము ఉన్నాం కాబట్టి మేమే వారసులుగా మేమే పరిపాలించాలి. సో వాళ్ళు పరిపాలించి మళ్ళీ వాళ్ళకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు మనకు. ఈ విండ్ మిల్ అనే అవసరం కాన్సెప్టే లేదు యాక్చువల్. ఇప్పుడు ఆ విండ్ మిల్ అనే గోల్తో వాళ్ళు సో ఆల్మోస్ట్ 3 తరాలు మొత్తం వాళ్ళ జీవితం అంతా ఫుడ్ ఎగ్స్ మొత్తం ఆ విండ్ మిల్కే పెట్టేసింటారు. సో లాస్ట్ ఆ విండ్ మిల్ ఒకసారి ఎక్కువ గాలి వచ్చినప్పుడు పడిపోతుంది. సో అది ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. అంటే మొత్తం వీళ్ళ హార్డ్ వర్క్స్ అంతా దాని మీద పెట్టేసి నో యూజ్. అంటే ఎవరో లేకపోతే మనకేదో బెస్ట్ జరిగిపోతుంది లైఫ్లో అనే ఫీలింగ్ అది కాదు అనేది కంక్లూషన్. అలా ఇండియా గురించి లైక్ ఎన్ని గొడవ తీసుకున్నా, ఆంధ్ర తెలంగాణ తీసుకున్నా, ఏది తీసుకున్నా ఇదే వర్తిస్తుంది. అది డివైడ్ అయితే ఏదో జరిగిపోతుందో సెంటిమెంట్ క్రియేట్ చేస్తారు. సో అది లాస్ట్ కిందకు ఒక రూలింగ్ కోసమే జరుగుతుందని. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ దిస్ అనిమల్ ఫామ్. బాగుంటుంది, చిన్న బుక్, ఒక 90 pages ఉంది, చదవాలనుకుంటే చదవచ్చు.